రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం కలిగించేలా 2026-27 బడ్జెట్ ఉందని మంత్రి పార్థసారథి అభివర్ణించారు. గత ప్రభుత్వంలో అదుపు తప్పిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ గణనీయమైన మెరుగుదలతో బడ్జెట్ రూపకల్పన చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అజెండాగా బడ్జెట్లో కేటాయింపులు చేసిందని మంత్రి తెలిపారు. ఈ బడ్జెట్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేశామని, కావాలనే వైసీపీ రైతులపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావతో రైతులందరినీ ఆర్థికంగా ఆదుకుంటున్నామంటున్న మంత్రి పార్థసారథితో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. 2026-2027కి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం మండలి అట్లాగే శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై మనతో మాట్లాడటానికి మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. సార్, గత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు, మరోసారి మంత్రిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బడ్జెట్ను ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? బాధ్యతాయుతమైన బడ్జెట్, మంచి బడ్జెట్ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే వారసత్వంగా ఏదైతే అప్పు ఈ ప్రభుత్వం మీద పడిందో 10 లక్షల కోట్లు సుమారు, దాని మూలంగా ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అయినా కూడా ఆయన అనుభవంతో రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకుంటూ ఇయర్ బై ఇయర్ తగ్గించుకుంటూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ అన్ని మౌలిక రంగాల్లో మంచి కేటాయింపులు చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత ప్రభుత్వం కేవలం 27,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 48,900 కోట్ల రూపాయలని ప్రతిపాదించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకు తెలిసింది ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అనుభవించేదంటే రోడ్లు బాగోలేదు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలతో కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు మనం నిర్మాణం చేశాం. కానీ ఇప్పుడు ఈ కేటాయింపుతో మిగిలిపోయినాయి కూడా, ఏదైతే పాట్ హోల్స్ అనుకుంటున్నామో లేకపోతే ఇంకా అవన్నింటినీ కూడా పూర్తవుతాయని చెప్పేసి చాలా నమ్మకం కలిగించే విధంగా ఈ కేటాయింపు ఉందని చెప్పేసి మనం చేస్తాను. రోడ్సే కాకుండా హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, అంటే రాష్ట్రానికి అప్పులు అందరూ చేస్తారు, కానీ అప్పుల్ని ఏ విధంగా వినియోగిస్తారనేది ఇక్కడ ఇష్యూ. ఈరోజు కొంత అప్పులు చేసినా కూడా తప్పని పరిస్థితుల్లో వారసత్వంగా వచ్చిన సమస్య అధిగమించడం కోసం కొన్ని అప్పులు చేసినా ఆ అప్పుల ద్వారా ఈ రాష్ట్రానికి ఆస్తులు క్రియేట్ చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇరిగేషన్ బడ్జెట్ గతంలో కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 18,500 కోట్లు 18,700 కోట్లు కేటాయించారు. సో దాని మూలంగా ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోతే రైతుకు ఒక భరోసా. అన్ని ప్రాంతాల్లో ఈవెన్ కృష్ణా డెల్టాలో కూడా రైతులు సాగునీటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. పోలవరం వచ్చింది కాబట్టి ఒక కొంచెం ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ లేకపోతే కేవలం కృష్ణా నది మీదే ఆధారపడి ఉంటే కృష్ణా డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోయేవాళ్ళు. సో పోలవరం మన పట్టుసీమ కట్టిన తర్వాత దాని మూలంగా రైతులకి బాగానే ఉంది. బట్ భవిష్యత్తులో ఏదైనా బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదో ఈ సంవత్సరం అధిగమించాం, వచ్చే సంవత్సరం అధిగమించాం కాకుండా రాబోయే 40-50 సంవత్సరాలకి ఒక భరోసా కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ కేటాయింపులు సూచిస్తూ ఉన్నాయి. మన ఓఎండ్ఎం వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ వచ్చే గోదావరి పుష్కరాల లోపే ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చాలా గట్టిగా చెప్పగలమని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం బాధ్యతారహితం మూలంగా, ఒక బాధ్యత కానీ దూరదృష్టి కానీ ఒక అవగాహన లేని పరిపాలన మూలంగా పోలవరం ప్రాజెక్టు సతికిల పడిపోయింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టుల్ని, చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ని కొన్ని లక్షల ఎకరాలకి కొన్ని లక్షల మందికి త్రాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్ట్ని పూర్తిగా అటకెక్కించారు. ఈరోజు దానికి కేటాయింపులు చేయటమే కాకుండా దానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు సంక్షేమం కూడా మేమే ఎస్సీలకి బీసీలకి మేమే ఇది అని చెప్పేసి చెప్పుకున్న వాళ్ళు కేవలం 51,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెడితే ఈరోజు 91,000 పైబడి మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ వెల్ఫేర్ కోసం మరి కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. బీసీల సమస్యలు, ఎస్సీల సమస్యలు, ఈ అణగారిన వర్గాల సమస్యలు కూడా చాలా అడ్రస్ అవుతాయని కూడా నేను ఈ సందర్భంగా. సంక్షేమ పథకాల్లో ఆ ప్రభుత్వంతో పోలిస్తే అంతకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ గాడిలో పడాల్సిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా మెరుగుపరచడానికి ఈ 1 year, ఎందుకంటే గత ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్, రెండో ఏడాది అది ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం, ఎంతవరకు మెరుగుపడింది అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం 3.32 రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ఈరోజు 1.11 రెవెన్యూ డెఫిసిట్కి వచ్చింది.
గత ప్రభుత్వంలో 4.4 ఫిజికల్ డెఫిసిట్ ఉంటే ఇప్పుడు 3.8కు ఎందుకు ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తున్నాం. అంతేకాకుండా అప్పు తీసుకొచ్చినా కూడా బాధ్యతారహితంగా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఆఖరికి ఎండ్ ఆఫ్ ది 5 ఇయర్స్ ఎటువంటి ఏం సాధించింది రాష్ట్రం అంటే చెప్పుకోలేక బటన్ ఒకటే అని చెప్పటం కాకుండా వాళ్ళకంటే సంక్షేమ కార్యక్రమాలు మెరుగ్గా చేస్తూ క్యాపిటల్ అసెట్స్ని ఈ రాష్ట్రానికి క్రియేట్ చేయబోతున్నాం. అది ఈ పరిపాలనలో ఈ బడ్జెట్లో గొప్పతనం చెప్పేసి మనం చేస్తాం. సార్ ఇది గృహ నిర్మాణానికి సక్కమంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్ళకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు సామాన్యులు. చాలా అది ఎప్పుడు సంబంధించి దాన్ని రీస్టార్ట్ చేయడం కావచ్చు, అది పూర్తయిన ప్రక్రియకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం నుంచి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఇళ్ళను పూర్తి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం వెళ్ళి వైసీపీలో ఇచ్చారు కాబట్టి మేము కట్టాము, మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి బాధ్యతారహితంగా దిగజారి మాట్లాడతారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం భావిస్తుంది ఏంటంటే మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అవి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, వాటిని మనం సమాజంలో అత్యంత పేదవాళ్ళకి ఇచ్చాము, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది కాబట్టి మనం కొనసాగించవద్దని అనుకోకుండా వారికి ఎందుకు కట్టుకోలేకపోతున్నారో ఎక్కువగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలు అనేసి అదనంగా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాం. చేసి వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో ఏదైతే అలాట్ అయినాయో అవన్నీ కూడా ప్రారంభంలో ఉండి ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్, అక్టోబర్కి పూర్తి చేయటమే కాకుండా మళ్ళీ కొత్త ఇళ్ళు కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. ఏప్రిల్కి దాదాపు 10 లక్షలు భయపడి మేము ఏదైతే యాప్లో మేము అప్లై చేసుకోమన్నామో సుమారు 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నాం. దాంట్లో 6 లక్షల వరకు 6 లక్షలు 7 లక్షలు ఎలిజిబిలిటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం సెలెక్ట్ అవుతారనుకుంటున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే 1,07,000 మన అర్బన్లో శాంక్షన్ అయిపోయినాయి, అవి నిర్మాణంలో ఉన్నాయి. అమరావతి గురించి సార్, అమరావతికి భారీ దాదాపు 50,000 కోట్ల వరకు 57 కోట్ల వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం చూపించారు. ఈ నేపథ్యంలో ఇంకా అమరావతి టార్గెట్గా దానిపై విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఫార్మర్స్ ఇష్యూలోని ఫార్మర్స్ ఏదో అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున మన వ్యతిరేక పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనే ప్రచారం చేస్తుంది. దాని గురించి ఫార్మర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది పూర్తిగా నేను ఏకీభవించను. కానీ ఈ ప్రభుత్వం అనేక చర్యలు రైతు సంక్షేమం కోసం తీసుకుందనేసి మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అన్నదాత సుఖీభావ్ కింద దాదాపు 48 లక్షల మందికి 48.6 లక్షలు అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళకి అన్నదాత సుఖీభావ్ ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా యాంత్రీకరణ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఏంటి డ్రోన్స్ కానివ్వండి, లేకపోతే స్ప్రేయర్స్ కానివ్వండి, లేకపోతే ట్రాక్టర్స్ కానివ్వండి, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా సహకారం అందిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ఎప్పుడెప్పుడైతే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు అనుకున్నామో అప్పుడల్లా ఇంటర్వ్యూన్ అయ్యి వారికి అదనంగా ఇచ్చాం. ఒకటే ఎగ్జాంపుల్, గత ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ ప్రభుత్వంలో 7,500 కోట్ల రూపాయలని ధరల స్థిరీకరణ నిధికి కేటాయించి కేవలం 880 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మేము పోయిన సంవత్సరం 300 కోట్లు మాత్రమే కేటాయించి 1,220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఆల్రెడీ స్పెంట్. సో అక్కడే రైతుల పట్ల ఎవరికి ఇది ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రైతులకు కూడా వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా రైతును ఆదుకోవటం మా బాధ్యత. తప్పకుండా అక్వా రంగం కూడా దేశంలోనే నెంబర్ 1గా ఉంది ఈరోజు అక్వా రంగం. అదేవిధంగా లైఫ్ స్టాక్ గొర్రెల పెంపకాలు కానీ ఇవన్నీ కూడా మేము పెద్ద చేస్తాం. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్లోని గతంలో ఏదైతే ఉందో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. గతంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం గాడిలో పెడతాం. మరోపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ పథకాలు ఇన్ని కూడా సక్సెస్ఫుల్గా అమలు చేసే దిశగా కూడా 2026-2027కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ఉందంటూ కూడా మంత్రి పార్థసారథి వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో గాలిప్షన్, C24/7 అమరావతి.